హాయ్ అండి అందరికీ 100 మంది సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ప్రీవియస్ వీడియోలో డోర్ మ్యాట్ని అయితే చూపించాను కదా, దాని స్టిచ్చింగ్ వీడియో కావాలని మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ అయితే చేశారు. డోర్ మ్యాట్ని స్టిచ్ చేసి చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ పాత జీన్ ప్యాంట్ని అయితే యూస్ చేసి డోర్ మ్యాట్ని అయితే స్టిచ్ చేస్తున్నాను. మీరు థిక్గా ఉన్న ఏ క్లాత్నైనా తీసుకొని డోర్ మ్యాట్ని స్టిచ్ చేయొచ్చు. స్క్వేర్ షేప్లో అయితే ఆ క్లాత్ని కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకొని పెట్టుకున్న క్లాత్పై వేస్ట్ క్లాత్ ఏదైనా కొంచెం పెద్దది ఉంటే తీసుకొని ఈ జీన్ ప్యాంట్పై కవర్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి. ఎలా అంటే వీడియోలో చూపిస్తాను చూడండి. ఆ జీన్ అనేది లోపలుండి పైనుంచి కవర్ చేసుకుంటూ కుట్టుకొని రావాలి. చూపించిన విధంగా కుట్టుకొని రావాలి. మొత్తం కవర్ చేయాలి క్లాత్ని మొత్తం. ఈ క్లాత్తో 4 సైడ్స్ కూడా నేను కుట్టేశాను. ఇక్కడ ఇలా 4 సైడ్స్ కూడా కవర్ చేసుకున్నాక ఈ కవర్ చేసుకున్న మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, దాన్ని అయితే 2 లేదా 3 ఇంచీలు స్ట్రైట్గా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. అలాగే నేను స్టిచ్చింగ్లో పెద్ద ఎక్స్పర్ట్ని అయితే ఏం కాదు, ఏదో నేను తెలుసుకుని ఇలా స్టిచ్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న వాటినన్నింటినీ ఒకటికొకటి జాయిన్ చేయాలి. ఎందుకంటే మనం తీసుకున్న మ్యాట్ కన్నా అవి డబుల్ ఉండాలి. అలా డబుల్ ఉంటేనే మనం కుచ్చుళ్ళు పెట్టడానికి అవుతుంది. క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న దాన్ని ఫ్రంట్ లోపలుండి బ్యాక్స్ బయట ఉండాలి. మొత్తం కుట్టు మొత్తం ఒకే వైపు రావాలి. దానిపై ఒకటి పెట్టి వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోవాలి. కుట్టుకొని కట్ చేయాలి. కట్ చేస్తే స్ట్రైట్గా మొత్తం ఒకటే పీస్ వస్తుంది. చూడండి, కట్ చేసిన పీస్ని ముందు మనం స్టిచ్ చేసుకున్న సీట్పై పెట్టి మిషన్ వైపు మడత పెట్టి కుట్టుకోవాలి. మన వైపు ఒక మడత పెట్టి కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్నాక మొత్తం కూడా ఇలా కుచ్చుళ్ళు అయితే పెట్టుకోవాలి. అంతేనండి, మన వేస్ట్ క్లాత్లతో చేసిన డోర్ మ్యాట్ అయితే రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.